జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్న: గృహ నిర్మాణం చేసేటప్పుడు స్టోన్స్, మట్టి దిబ్బలు ఉండటం మంచిదేనా అనే దాని గురించి చూస్తే, మనకు నిర్మాణం జరిగేటప్పుడు కొన్ని దిక్కులలో బరువైన వస్తువులు ఉండరాదు అని ఇటీవల కాలంలో కూడా ఇటుకల గురించి కావచ్చు, సిమెంట్ బస్తాల గురించి, ఐరన్ రాడ్స్ గురించి కూడా చెప్తున్నాము. అయితే నిర్మాణం జరిగేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో నాపరాలు కావచ్చు, మనకు ఈ మట్టి దిబ్బలు ఇవి కూడా ఉంటా ఉంటాయి. కాబట్టి అటువంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఇమేజ్ లో మనకు నూతన నిర్మాణం జరుగుతూనే ఉంది. ఇక్కడ వైజాగ్ ప్రాంతంలో అది బ్రహ్మాండంగా 90 degrees లో ఉన్న స్థలంలో అక్కడ వస్తే ఈశాన్యం మనకు కింద ఏదైతే పార్కింగ్ ఏరియా వదిలేసిన చోట ఉన్న ఈశాన్యం పిల్లర్ కి చక్కగా అక్కడ నాపరాలు ఒకటి ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇక్కడ ఇసుక దిబ్బలు, మట్టి దిబ్బలు అటువంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అట్లాంటివన్నీ ఏర్పాటు చేయడం వల్ల పని తొందరగా జరగక నిమ్మడంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి చేసిన పని మళ్ళీ రెండోసారి చేయడం, తద్వారా ధన నష్టం సంభవించడం, సమయాన్ని వృధా చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. కాబట్టి ఆ విధంగా మనకు అవన్నీ కూడా లేకపోవడం అనేది మంచి పని.